కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మగవాళ్ళంతా జాగ్రత్తగా ఉండమన్నారు. జాగ్రత్తగా ఉండాలంటే ఎవరి వరకు వెళ్ళొద్దని కాదు. మీరు ఓయే రూములకి వెళ్ళినా, ఫ్రెండ్స్ని తీసుకెళ్ళినా, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళినా, లేకపోతే సహజీవనం చేసినా, లేకపోతే ఎవరినైనా ఈ కాల్ గసలు బుక్ చేసినా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఫండమెంటల్స్ బేసిక్స్ నేర్చుకుని కొన్ని ప్రికాషనరీలు తీసుకోలేమో అని చెప్పి అనిపిస్తుంది ఫస్ట్ సొసైటీ చూసి. ఇది ఎటకారం కాదు, కడుపు మండి చెప్తున్నాను నేను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి చేత ఒక అఫిడవిట్, ఒక డిక్లరేషన్, నేను ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను ఓయో రూమ్కి, నేనని అతన్ని నా ఇష్టపూర్వకంగానే శరీరంగా కలుతున్నాను అని చెప్పి ఒక అఫిడవిట్ చేయించుకుని, దాన్ని నోటరైజ్ చేయించుకుని, ఒక డిక్లరేషన్ చేయించుకుని మీరు జాగ్రత్త చేసుకోవాలి. అలాగే ఆ రూమ్లో ఎందుకన్నా మంచిది అని చెప్పి ఒక కెమెరా కానీ లేకపోతే సెల్ ఫోన్తో కానీ వీడియో కూడా తీయించుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఆడవాళ్ళ దగ్గర వెళ్తారు తాగేసి కింద పడిపోయి కాళ్ళు ఏళ్ళు నోట్లో పెట్టుకుని నాకుతోది చూసి ఇదేంటర్ బాబు వీడికి ఏమన్నా మెంటల్ ఏంటర్ ఇలా చేస్తారు ఏంటర్ బాబు వీడు అని చెప్పి అనుకున్నాడు. కానీ అంత చేసి కరెక్ట్ మెంటల్